హలో అండి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కచ్చి మామిడికాయ, అంటే మన పచ్చిది ఉంటుంది కానీ కాయతో మనం పులిహోర చేస్తున్నామండి. అందరికీ తెలిసిందే, బట్ మనం కూడా చేస్తున్నాం కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి, లేదా నైట్ మిగిలిన లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఒక పులిహోర మామూలుగా నిమ్మకాయతోనే, చింతపండుతో కాకుండా ఈ విధంగా మామిడికాయతో ట్రై చేయండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము. ఇందులో కొంచెం మినప్పప్పు, శనగపప్పు, ఇంకేం కావాలంటే వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఓన్లీ మినప్పప్పు, అలాగే ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చి కారం ఎక్కువనే ఉండాలండి, ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది కదా కచ్చిది. అయితే దాన్ని తురిమి పెట్టుకున్నాం కదా, అప్పుడు టేస్ట్ చూసుకోవాలి, ఎంత పుల్లగా ఉందో దాన్ని బట్టి కారం వేసుకోవాలి మనము. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. దీంట్లోనే తురిమిన మామిడికాయ నేను సగం ముక్క తీసుకున్నానండి, కొంచెం రైస్ చేస్తున్నాను కాబట్టి. చూడండి, ఈ విధంగా సన్నగా తురిమాను. దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇందులో సాల్ట్, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేయాలండి. చూడండి, ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. రైస్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 5 minutes ప్రాసెస్ అండి, తొందరగా చేసేసుకోవచ్చు అని రెడీగా ఉంటే. ఈ విధంగా పసుపు వేసేసి ఇప్పుడు మనం ఇందులో రైస్ని కూడా యాడ్ చేసేసారి, కలుపుకొని. పులుపు ఎక్కువ ఉందండి, చాలా పుల్లగా ఉందండి మామిడికాయ, అందుకనే ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి రైస్ యాడ్ చేసేస్తున్నాను. కావాలంటే రైస్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ రైస్ చేయట్లేదు కాబట్టి నేను అందులో రైస్లో యాడ్ చేయలేదు, ఇందులోనే యాడ్ చేస్తున్నాను. చూడండి, పొడి పొడిగా పులిహోర మాత్రం చాలా బాగా వచ్చిందండి. మామిడికాయ పులిహోర చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీకు కావాలంటే ఇందులో జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ అండి. బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చండి. సింపుల్గా పులిహోర అంటే ఎవరికి రాదండి, చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసి చాలామంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి.